హాయ్ అండి అందరికీ. ఇవాళ పాస్తా చేస్తున్నానండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టమైన పాస్తా అండి. దానికి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని క్యారెట్, ఆనియన్స్, చిల్లీ ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని క్యాబేజు వీటన్నిటిని వేసుకొని బాగా వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా వేయించుకున్న తర్వాత టమాటో సాసు, చిల్లీ సాసు, సోయా సాసు, చిల్లీ సాసు, సోయా సాస్ అయితే ఉంటే వేసుకోండి, లేకపోతే టమాటో కెచప్ వేసుకోవచ్చండి. తర్వాత పాస్తా మసాలా ఇవన్నీ నీటిలో వేసుకొని కలబెట్టుకొని పాస్తా మసాలా, టమాటో కెచప్, సాస్ అవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తా నీటిలో కొద్దిగా ఆయిల్ వేసి బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు కొంచెం ఒకదానికొకటి అతుక్కోదు. ఆ పాస్తాని వేసిన తర్వాత బాగా కళాయి పెట్టుకొని పెరి మసాలా వేసానండి. పెరి మసాలా వేస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకోసం పెరి మసాలా వేసాను. 5 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుందండి. భలే ఉంటుంది టేస్టీగా పెరి మసాలా వేస్తే. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంతేనా.